రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కేసు ఏంటంటే సుఖ్దేవ్ సహా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక కేసు ఉంది. ఆ కేసులో ఏమవుతుందంటే సుఖ్దేవ్ సహా అనే ఒక వ్యక్తి వాళ్ళ కూతురు నీట్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఆ నీట్ ప్రిపేర్ అయ్యే సమయంలో ఆమెకు మెంటల్ ప్రెషర్ ఎక్కువై ఆమెకు చాలా డిప్రెస్ అయ్యి ఆ అమ్మాయి చనిపోతుంది. చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి వచ్చేసి ఏం చెప్తారంటే నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి ఏజెన్సీస్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పోలీసులు ఆ ఏజెన్సీస్లో ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇస్తుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ తీర్పులో అక్కడ ఉన్న ఏజెన్సీలు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లకు ఏం చెప్పిందంటే అక్కడ ఉన్న నేచర్ ఎలా ఉంది, ఆ అమ్మాయి ఏ ఎన్వైరన్మెంట్లో తిరుగుతుంది, ఏ ఎన్వైరన్మెంట్లో బతుకుతుంది, అక్కడ ఉన్న టీచర్స్ ఎవరైనా టార్చర్ చేస్తున్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి రూల్ జారీ చేసింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్కి అండ్ అక్కడ ఉన్న ఏజెన్సీకి రూల్ జారీ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే సూసైడ్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ ప్రాబ్లమ్, సూసైడ్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ ప్రాబ్లమ్, సూసైడ్ ఈజ్ ఆల్సో సొసైటల్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పింది. అంటే ఒక మనిషి వాడంతటా వాడు సూసైడ్ చేసుకోడు. సూసైడ్ అనేది సోషల్ ప్రాబ్లం మాత్రమే కాదు, సూసైడ్ అనేది ఏ మెంటల్ ప్రాబ్లం అని కూడా చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో అయితే ద మెయిన్ జడ్జ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఈ మెంటల్ ప్రాబ్లమ్ని ఫండమెంటల్ రైట్ కిందకి ఇంప్లిమెంట్ చేసేసింది, ఫండమెంటల్ రైట్ కిందకి ఇన్సర్ట్ చేసేసింది. మరి ఇంతకుముందు మనకు దీనిపైన మెంటల్ ప్రాబ్లం అనేది చట్టం లేదా అంటే ఉంది, చట్టం ఉంది, అది లా ప్రకారం ఉంది, కానీ అది సరిగా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని ఫండమెంటల్ రైట్ కిందకి తీసుకొచ్చింది. సో దీని కింద కొన్ని గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు, దాన్ని సహా గైడ్ లైన్స్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, ఆ సహా గైడ్ లైన్స్ లో ఏమైనా ఉందంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ని మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఉంది. అండ్ ఎవ్రీ డిస్టిక్లో ఒక డ్రిల్లింగ్ హబ్ అని పెట్టాలి, ఒక సోషల్ స్టిగ్మాస్ ఇవన్నీ తీయాలని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు మాటలు చెప్పింది. సో దీన్ని సహా గైడ్ లైన్స్ అని చెప్పి ఎవరి పేరు పైన అయితే కేసు ఉందో ఆ కేసు పైనే సహా గైడ్ లైన్స్ అని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాంట్లో ఏమని ఇచ్చిందంటే ఫస్ట్ క్రియేట్ మెంటల్ హెల్త్ సపోర్ట్, అంటే మనిషి చదవడమే కాదు వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, టీచర్స్ దగ్గర ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఆయన ఎలా చదువుతున్నానే కాదు ఆయన మెంటల్ హెల్త్ ఎలా ఉంది అని కూడా చూసుకోవాలని చెప్పేసి గైడ్ లైన్ పాస్ చేసింది, పాయింట్ 1. అండ్ అక్కడ ఉన్న స్టాఫ్కి ట్రైనింగ్ చేయాలని చెప్పేసింది, ప్రతి అక్కడ ఏవైతే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో అంత స్టాఫ్ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ చేయాలని చెప్పేసి చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే సూసైడ్ని ఒక మనిషి తప్పు చేసిన అని చెప్పేసి బ్లేమ్ చేయకూడదు. సొసైటీ ఒక మనిషి ఏవైతే సమస్యలతో బాధపడుతున్నాడు అని చెప్పేసి అన్ని సరౌండింగ్స్ని కూడా చెక్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్పింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లెట్ యూ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.